శరీరానికి ఆధారాన్నిచ్చే వెన్నుపూస ఇనుప స్తంభంలాగా బిగుసిపోయినప్పుడు కలిగే వేదనని ఆయుర్వేద చిట్కాలతోటి అద్భుతంగా తగ్గించుకోవచ్చు. వంటింట్లో ఉండేటటువంటి సాధారణ ఔషధ గుణాలు కోట్లాది మంది భారతీయులను వేధిస్తున్న ఈ తీవ్రమైన వెన్నునొప్పి సమస్యకు గొప్ప పరిష్కారం చూపిస్తాయి. పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కలిగేటటువంటి దుష్ప్రభావాల నుంచి బయటపడి సహజ సిద్ధమైన మూలికలతోటి నడుము నొప్పిని శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నడుము నొప్పి. చాలామంది దీంతో బాధపడుతూ ఉంటారు. ఈ నడుము నొప్పి సమస్యకు స్వస్తి పలికేటటువంటి అద్భుతమైన ఆయుర్వేద మార్గాల్ని ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ప్రతి 10 మందిలో 8 మంది వాళ్ళ జీవితంలో ఏదో ఒక దశలో తీవ్రమైన నడుము నొప్పితోటి సతమతం అవుతున్నారు. గంటల తరబడి కంప్యూటర్స్ ముందు కూర్చోవటం, శారీరక శ్రమ తగ్గటం, సరైన భంగిమలో కూర్చోకపోవటం, ఇలాంటి కారణాల వల్ల ఈ సమస్య మన భారతీయులలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా నడుము నొప్పి అనేది శరీరంలో వాత దోషం తాలూకు అసమతుల్యత వల్ల వచ్చేటటువంటి కట్టిసూల అంటే బ్యాక్ పెయిన్ అనే రుగ్మత. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. నడుము నొప్పి నివారణలో వావిలి ఆకులు అలాగే ఆముదం తాలూకు ప్రభావం అద్భుతం అని చెప్పొచ్చు. ఆయుర్వేద శాస్త్రంలో వావిలి ఆకులు అనేవి నొప్పుల్ని తగ్గించడంలో అగ్రగామిగా ఉంటాయి. వావిలి ఆకుల్లో ఉండేటటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపుల్ని తగ్గిస్తూ నరాలకు శక్తినిస్తాయి. నడుము నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ చిట్కా ఎంతో బాగా పనిచేస్తుంది. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు: తాజాగా సేకరించిన వావిలి ఆకులు, దీన్ని సంస్కృతంలో నిర్గుండి అంటారు, ఒక 10 గ్రాములు. అలాగే నాణ్యమైన ఆముదం ఒక 10 గ్రాములు. తయారీ విధానం ఎలా అంటే, ముందు ఒక 10 గ్రాముల వావిలి ఆకుల్ని శుభ్రమైన నీళ్లతోటి కడగండి. వీటిని మెత్తటి ముద్దగా నూరండి. ఈ ముద్దని ఒక పల్చటి గుడ్డలో వేసి గట్టిగా పిండితే రసం వస్తుంది. ఇలా సేకరించిన ఈ రసానికి 2 చెంచాల ఆముదం కలపండి. దీన్ని వాడాల్సిన విధానం ఎలా అంటే, ఈ 20 గ్రాముల వావిలి రసం అలాగే ఆముదం మిశ్రమాన్ని ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు ఇంటర్నల్గా తీసుకోవాలి. ఈ మిశ్రమం శరీరంలో ఉండేటువంటి వాతాన్ని సమతుల్యం చేస్తుంది. దీనివల్ల వెన్నుపూస కండరాలు సడలి నొప్పి తగ్గుతుంది. క్రమం తప్పకుండా ఈ పద్ధతిని పాటిస్తే దీర్ఘకాలపు నడుము నొప్పి నుంచి మీకు రిలీఫ్ లభిస్తుంది. దీన్ని కొంతకాలం పాటు వాడి ఎలా ఉందనేది ఈ కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయొచ్చు. తర్వాత మనం చెప్పుకోవాల్సింది మెంతులు అలాగే కాఫీ. దీని మిశ్రమంతో వెన్నునొప్పికి మీరు చెక్ పెట్టచ్చు. మన వంటింట్లో లభించేటువంటి మెంతులు కేవలం ఈ పోపు దినుసులు మాత్రమే కాదు, ఇవి అద్భుతమైన ఔషధాల గని అని చెప్పొచ్చు. మెంతులు శరీరంలో ఉండేటువంటి ఆ స్టిఫ్నెస్ని అంటే కీళ్ల బిగువుని తగ్గిస్తూ కండరాలకి ఉపశమనాన్ని ఇస్తాయి. ఈ మెంతుల్ని కాఫీతో కలిపి తీసుకోవటం వల్ల ఆల్కలాయిడ్స్ ప్రభావం పెరిగి నొప్పి త్వరగా తగ్గుతుంది. ఈ రెమెడీకి మీకు కావాల్సిన పదార్థాలు: 5 గ్రాముల మెంతులు అలాగే 1 కప్పు వేడి కాఫీ. దీని తయారీ ఎలా అంటే, 5 గ్రాముల మెంతుల్ని ఒక బాణంలో వేసి ద్వారగా వేయించాలి. వేయించిన ఈ మెంతులు చల్లారిన తర్వాత వాటిని మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఈ మెంతి పొడిని 1 కప్పు వేడి కాఫీలో కలపాలి. దీన్ని వాడాల్సిన విధానం ఎలా: 1 చెంచా మెంతి పొడి కలిపినటువంటి ఈ కాఫీని ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం వేళల్లో తాగాలి. మెంతుల్లో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్లు వెన్నుపూస దగ్గర రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి. ఈ పద్ధతి వల్ల నడుము భాగంలో ఉండేటటువంటి కండరాల తలకు దృఢత్వం పెరిగి నొప్పి తగ్గుతుంది. సాధారణ కాఫీ తాగే అలవాటు ఉన్నప్పుడు దానికి మెంతుల్ని జత చేయటం వల్ల అదనపు ఆరోగ్య ప్రయోజనాలు మీరు పొందొచ్చు. తర్వాత చెప్పుకోవాల్సిన ఒక మంచి రెమెడీ ఉంది: శొంఠి కషాయం అలాగే ఆముదం తాలూకు విశిష్టత. ఇది నడుము నొప్పిని తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో శొంఠిని విశ్వభేషజం అని పిలుస్తాం. అంటే అన్ని రకాల రోగాలకి ఇది మందు అని అర్థం. నడుము నొప్పిని తగ్గించడంలో శొంఠి కషాయం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో ఉండేటువంటి విషతుల్యాన్ని బయటికి పంపించి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు: శొంఠి కొమ్ములు 10 గ్రాములు, 4 కప్పుల నీళ్లు, 10 గ్రాముల ఆముదం. దీని తయారీ ఎలా: 10 గ్రాముల శొంఠిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి లేదా పొడిగా మార్చి 4 కప్పుల నీళ్ళలో వేయాలి.
ఈ నీటిని చిన్న మంట పైన మరిగించాలి. 4 కప్పుల నీళ్లు 1 కప్పు అయ్యే వరకు బాగా మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని వడపోసుకొని దానికి 2 చెంచాల ఆముదం కలపాలి. వాడాల్సిన విధానం ఎలా అంటే, ఈ శొంఠి కషాయాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చగా తాగాలి. ఆముదం అనేది సహజమైన విరేచనకారిగా పనిచేస్తుంది. ఇలా లాక్జేటివ్ కావటం వల్ల ఇది పేగుని శుభ్రం చేసి వాత దోషాన్ని, ఎందుకంటే వాతం ఆ పేగులోనే స్థానం ఏర్పరచుకొని ఉంటుంది, దాన్ని తొలగిస్తుంది. శొంఠిలో ఉండేటువంటి ఉష్ణ గుణం వెన్ను తాలూకు నరాలకి వేడిని అందించి నొప్పిని తగ్గిస్తుంది. వెన్ను సమస్యలతో పాటు మలబద్ధకం ఉన్నప్పుడు ఈ చిట్కా రామబాణం లాగా పనిచేస్తుంది. నడుము నొప్పి రాకుండా ఉండాలన్నా, నడుము ఆరోగ్యానికి మీరు సహాయపడాలన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయుర్వేద చికిత్సలతో పాటుగా మన దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవటం చాలా అవసరం. కూర్చునే సమయంలో వెన్నుపూస తిన్నగా ఉండేలాగా చూసుకోండి. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా మధ్య మధ్యలో చిన్నపాటి నడక నడుస్తూ ఉండండి. అలాగే బరువైన వస్తువుల్ని ఎత్తేటప్పుడు వెన్ను పైన ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడండి. యోగాసనాలు వేయటం వల్ల వెన్నుముకకి ఒక సరళత్వం అనేది వస్తుంది, ఆ సరళత్వం పెరుగుతుంది. ముఖ్యంగా భుజంగాసనం లాంటివి నడుము నొప్పి నివారణలో గొప్పగా పనిచేస్తాయి. కాల్షియం అలాగే విటమిన్ డి సమృద్ధిగా ఉండేటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. బాదం, వాల్నట్స్, ఆకుకూర లాంటివి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నిద్రపోయే టైంలో సరైనటువంటి పరుపును ఎంచుకోవటం కూడా చాలా ముఖ్యం. దీంతో నడుము నొప్పి రాకుండా ఉంటుంది. ఆయుర్వేద ఔషధాన్ని వాడుతున్నప్పుడు ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం. అతిగా చల్లటి పదార్థాలు, ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి ఆహార పదార్థాలను తీసుకోకండి. వేడివేడి ఆహారాన్ని తీసుకోవటం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. దీనివల్ల శరీరంలో గ్యాస్ సమస్యలు తగ్గి నడుము నొప్పి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, అలాగే ఇంకా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తే, ఈ చిట్కాలను పాటిస్తే వెన్ను అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. నడుము నొప్పి అనేది కేవలం వయస్సు పైబడిన వాళ్ళకు వచ్చే సమస్య మాత్రమే కాదు. ఇది లైఫ్ స్టైల్లో ఉండేటటువంటి మార్పుల వల్ల వస్తుంది. సహజసిద్ధమైనటువంటి ఆయుర్వేద మూలికలు ఈ నొప్పిని మూలాల నుంచి తొలగించి వెన్నుకి శక్తినిస్తాయి. రెగ్యులర్గా సరైన భంగిమ పాటించడం, అలాగే ఇంటి వైద్యాలను తీసుకోవటం, అవసరమైతే ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలు ఉంటాయి, వీటిని తీసుకుంటే ఈ వెన్ను అనేది ఆరోగ్యంగా మారుతుంది. నడుము నొప్పి లేని ఉత్సాహవంతమైనటువంటి జీవితం కోసం ప్రకృతి ప్రసాదించిన ఈ ఔషధాన్ని మీరు ఆశ్రయించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.